తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్న ఒక అంశ 2-3 అంశాలు ఉన్నాయి. ఈ 2-3 అంశాలను చెప్పేసుకుంటే ఈ టాపిక్ పూర్తిగా సంపూర్ణమైనట్టు. అందులో మహిళల గురించి చెప్పినాము. తెలుగు అకాడమీని బేస్గా చేసుకొని మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కానీ ఫైనల్గా తెలుగు అకాడమీని బేస్గా చేసుకొని దాన్ని ఇంకా ఒక్కొక్క టాపిక్ని ఎలాబరేట్ చేస్తూ చెప్పుకుంటాం. తెలుగు అకాడమీ అనేది ఎందుకు అంటే బేసిక్ రిఫరెన్స్ కోసం మాత్రమే, కానీ ఏ విషయంలో ఓన్లీ సామాజిక నిర్మితి అనే టాపిక్లో రిమైనింగ్ మాత్రం మొత్తం మనము నేర్చుకోవాల్సింది దేని నుంచి అంటే బయట సోర్సుల గురించి తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే తెలుగు అకాడమీ రచించిన ఆథర్స్ని కూడా నేను అడిగితే సమాజ నిర్మితి అనే దానికి మాత్రం ఓన్లీ తెలుగు అకాడమీని మాత్రమే సరిపోదు, ఆ బేసిక్స్తో పాటు ఇతరై తప్పనిసరి అండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకోసమే మనం దాన్ని కొంచెం ఇంకా విశదీకరించి ఎంత అవసరమో అంతే చెప్పుకుంటున్నాం. అయితే భారతదేశం సమాజం గురించి అధ్యయనం చేయడానికి వచ్చిన ఆధారాలలో మనకు లిఖితపూర్వక ఆధారం అనేది 3వ శతాబ్దం నుండి కనిపించినాయి. అయితే ముఖ్యంగా మెగస్తనీస్ అనే వ్యక్తి ఇండికా అనే గ్రంథంలో భారతీయ సమాజానికి సంబంధించి మెగస్తనీస్ ఏం చేశారు, ఇండికా అనే గ్రంథంలో భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారతీయ సమాజంలో 7 రకాల వర్గాలు ఉన్నాయని చెప్పి పేర్కొన్నాడు. ఈ 7 వర్గాలలో ఒకటి తత్వవేత్తలు అనేవారు ఉన్నారు. తత్వవేత్తలు ఫిలాసఫర్స్ ఉన్నారు. ఈ ఫిలాసఫర్స్ అంటే ప్రతి సమాజానికి తత్వవేత్తలు అనేటివి ఉండాలి కంపల్సరీ. వారు పూర్తిగా మన సమాజ హితం కోసం థింకర్స్ ఫిలాసఫర్స్ ఉన్నప్పుడే ఇలాంటి వారు దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు సలహాలు ఇచ్చినప్పుడు ఇంకా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది మనం గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఇలాంటి రకమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా మనకు పవిత్ర సంస్కారాలు యజ్ఞయాగాలు నిర్వహించేవారు అందరూ అవసరమే. అది ఇస్లాం మతం కానీ, హిందూ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, జైనిజం, బౌద్ధిజం ప్రతిదీ కూడా ఈ మతంలలో ఉన్నవారు పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు, పవిత్ర సంస్కారాలు యజ్ఞయాగాదులు చేసేవారు అవసరమే. వీరిని మనం ఫిలాసఫర్స్ తత్వవేత్తలని అంటున్నాము. అంటే ప్రజలకు కానీ రాజుకు కానీ ప్రతి ఒక్కరికి ఒక ధార్మికమైన లింక్ ఉన్నప్పుడు ఈ మనశ్శాంతి అనేది ఉంటుంది మనిషికి. ఈ మనశ్శాంతి ఉన్నప్పుడే వ్యక్తి మళ్ళీ ఇంకేదైనా చేయగలుగుతాడు. మరియు ధర్మము అనేది తెలుసుకున్నప్పుడే అవినీతి లేని ప్రపంచం అనేది ఏర్పాటు చేయవాలి. రెండవది గృహ యజమానులు ఇంటిని నిర్వహించడంలో గృహ యజమానుల పాత్ర అనేది ఉంటుంది. గృహ యజమానులు 2వ రకం వర్గంగా ఉన్నారు. జనాభాలో అత్యధికంగా ఆ ఇంటిలోని సంబంధించిన అంటే బేసిక్ ఫ్యామిలీ సిస్టంలోని గృహ యజమానుల నుంచి మొదలుకొని తత్వవేత్తల వరకు చెప్పాం. 3వది పశుపాలకులు ఉన్నారు. పాస్టోరల్ కమ్యూనిటీస్ అండ్ హంటర్స్, వేటగాళ్ళు. వృత్తిపరమైన విభజన కూడా భారతదేశ సమాజంలో కనిపించింది అని చెప్పేసి మెగస్తనీస్ తన ఇండికా అనే గ్రంథంలో రాశారు. మరియు వ్యాపారస్తులు, శారీరక శ్రమ చేసేవారు కూడా ఉన్నారు. ట్రేడర్స్ అండ్ లేబరర్స్, వ్యాపారస్తులు ఉన్నారు, దీంట్లోనే శారీరక శ్రమ చేసేవారు కూడా కనిపిస్తున్నారు. శారీరక శ్రమ చేసేవారు వ్యాపారస్తులు కూడా భారతీయ సమాజంలో కనిపించారు. నెక్స్ట్ ఇంకా యుద్ధం చేసేవారి యొక్క వర్గం అని ఇంకొక వర్గం, 5వ వర్గం వారియర్స్, యుద్ధం చేసేవారు. యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలలో, యుద్ధం చేసేవారు వారియర్.
యుద్ధం చేసేవాళ్ళు. వారియర్ అంటే డాక్టర్ నుండి ఐపీఎస్ అండ్ హీరో అతను కాదు. ఇక్కడ యుద్ధం చేసేవారంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి వాటితోని పోలిస్తే అప్పుడున్న ఈ చతురంగ బలాలు. నెక్స్ట్ వచ్చేసి తనిఖీదారులు, ఇన్స్పెక్టర్స్, తనిఖీదారులు, ఆడిటర్స్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈడీ వాళ్ళు కూడా ఈ మధ్యలో అయితే ఎక్కువ ఈడీ వాళ్ళు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేసింది అంటాం ఆస్తుల పరంగా. ఆడిటింగ్ చేసేవాళ్ళు ఆడిటర్స్, తనిఖీదారులు ఇన్స్పెక్టర్స్, మంత్రులు మరియు రాజు యొక్క సలహాదారులు, మంత్రులు, మినిస్టర్స్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ ది కింగ్, అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ కింగ్, మంత్రులు అండ్ రాజు యొక్క సలహాదారులు, రాజు యొక్క సలహాదారులు అనేవారు ఉంటారు. రాజు యొక్క సలహాదారులు. ఈ విధంగా మనం మొత్తం ఎందరో 7 రకాలు. తత్వవేత్తలు, రెండవది వచ్చేసి ఎవరు తత్వవేత్తల తర్వాత గృహ యజమానులు, మూడవది వచ్చేసి పశుపాలకులు, వేటగాళ్ళు, నాలుగవది వచ్చేసి ఏముంది వ్యాపారస్తులు, శారీరక శ్రమ చేసేవారు, 5 యుద్ధం చేసేవారు, 6 తనిఖీదారులు, 7 మంత్రులు మరియు రాజు యొక్క సలహాదారులు అనే వర్గం వారు ఉండేవారు. అంతేకాకుండా హిందూ మరియు ముస్లింల యొక్క సామరస్యతతో కూడిన ఒక మంచి పరిపాలన మన అక్బర్ గారి కాలంలో, మొఘలు రాజు యొక్క అక్బర్ కాలంలో ఉండేది అని చెప్పేసి ఓన్లీ అక్బర్ కాలంలో ఉన్న అంశాల గురించి ఎవరు ఐనీ అక్బర్ అని అబుల్ ఫజల్ రాశారు. ఐనీ అక్బర్ అని చెప్పేసి ఐనీ అక్బర్ అబుల్ ఫజల్, ఐనీ అక్బర్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? అబుల్ ఫజల్ రాయడం జరిగింది. అబుల్ ఫజల్ అనే వ్యక్తి రాయడం జరిగింది. ఐనీ అక్బర్, అబుల్ ఫజల్. ఐనీ అక్బర్ ఏం రాశారు? ఐనీ అక్బర్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఐనీ అక్బర్ రిటర్న్ బై అబుల్ ఫజల్ గారు రాయడం జరిగింది. హిందూ ముస్లింల యొక్క సంస్కృతి సమ్మిళితత్వం గురించి అందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ డ్యూటే బార్బోసా అనే పోర్చుగీస్ యాత్రికుడు కూడా భారతదేశానికి రావడం జరిగింది. సమోసా కాదు, బార్బోసా. ఇతను కూడా భారతదేశంలోని సమాజం గురించి అధ్యయనము చేసినారు. డ్యూటే బార్బోసా అయ్యింది కదా. నెక్స్ట్ వచ్చేసి పోర్చుగీస్ వ్యక్తి భారతదేశ సమాజం యొక్క సాంస్కృతిక లక్షణాల గురించి పేర్కొన్నాడు. ఇంకా తెలుగు అకాడమీలోని ఇంకా 2-3 అంశాలు ఈ టాపిక్లోకి అసలు అది ఏ టాపిక్లో వస్తుంది అన్నట్టు రిలవెంట్గా లేకుండా అక్కడక్కడ ఇచ్చేసిండ్రు. అందుకోసం మనం దీంట్లో చివరగా చెప్తున్నాం. ఏంటి అంటే ఆ కాలంలోని ఆయుర్వేద గ్రంథాల గురించి మీకు తెలిసే కాబట్టి చరక సంహిత, సుశ్రుతుడు సర్జరీకి సంబంధించిన దానికి సంబంధించి సుశ్రుత సంహిత అనే దాన్ని రాయడం జరిగింది. పతంజలి యోగా అనే దాని గురించి పతంజలి అధ్యయనం చేసి తన యోగా గురించి పుస్తకాల రూపంలో పతంజలి యోగా అని చెప్పేసి రాయడం జరిగింది. ఈ అంశాలు కూడా మీకు ఇక్కడ తెలుగు అకాడమీలో ఉన్నాయి. ఎవరు? చరకుడు మరియు ధన్వంతరి, ఆయుర్వేదానికి సంబంధించి ధన్వంతరి, ఆయుర్వేదము, చరకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి, పతంజలి గురించి కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. అదే అంశం మనం అకాడమీలో ఉన్నది కూడా ఇక్కడ మనము యాడ్ చేసి చెప్తున్నాము. ఇంకా అకాడమీలో ఉన్న దాంట్లో మహిళల అంతస్తు గురించి కూడా చెప్పారు. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏదంటే చెప్పాల్సింది చిన్నది. బుద్ధుడు జీవించి ఉన్నప్పుడు ఏం చేశారంటే, బుద్ధుడు జీవించి ఉన్నప్పుడు తన సన్యాస ఆశ్రమంలో మహిళలకు ప్రవేశం ఉండేనా లేదా అని ఎగ్జామ్లు అడిగారు. దాని గురించి కూడా అకాడమీ బుక్లో ఉంది. బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో మహిళలకు సన్యాసాశ్రమంలో ప్రవేశం అనేది లేదు. మహిళలు అఫ్కోర్స్ తన యొక్క ధర్మచక్ర పరివర్తనలో భాగంగా
వెళ్ళి ప్రచారం చేశారు. కానీ సన్యాసాశ్రమంలో బౌద్ధ సన్యాసినులుగా ఆశ్రమాల్లోనే జీవించి ఉండకపోయేవారు. ఇంట్లో ఉండి వారు అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయడానికి అర్హత కలిగి ఉన్నప్పటికీ ఇంట్లోనే ఉండేవారు. ఇది దేనికి సంబంధించింది? బౌద్ధ మతంలో స్త్రీలు బుద్ధుడు జీవించి ఉన్నప్పుడు అంటున్నాం. ప్రస్తుతము బౌద్ధ సన్యాసినులు కూడా ఉన్నారు. వాళ్ళు సన్యాస ఆశ్రమంలో స్త్రీలకు ప్రత్యేకంగా ఆశ్రమాలు ఉన్నాయి. కానీ ఎగ్జామ్లో అడిగింది మాత్రం జీవించి ఉన్నప్పుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. సో ఇది దీంతోని ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు క్యాస్ట్ అనేది క్యాస్ట్ కులము. కులము అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. కులము అనేది భారతదేశ సమాజంలో మరి కులము, జాతి, వర్ణము, వర్గము అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి అసలు కులం అంటే ఏంది, వర్గం అంటే ఏంది, జాతి అంటే ఏంది, వర్ణం అంటే ఏంది మనము తెలుసుకుంటాం ఈరోజు. నెక్స్ట్ కులానికి సంబంధించి మనం గమనించినట్లయితే ఈ కులానికి సంబంధించి కులము అనేది ఇప్పుడు మనము ఇంగ్లీష్లో క్యాస్ట్ అని అంటున్నాము. కానీ ఇది స్పానిష్ పదమైన ఇది దేని నుండి వచ్చింది? స్పానిష్ భాషా పదము. స్పానిష్ భాషా పదం అని చెప్తున్నాము. ఈ స్పానిష్ భాషలో కులము అంటే ఏంది అంటే క్యాస్టా అనేది ఉంది. ఈ క్యాస్టా అనే స్పానిష్ భాషా పదమే ఏమయ్యింది? క్యాస్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ క్యాస్టా అంటే అర్థం ఏంటంటే క్యాస్టా యొక్క మీనింగ్ వచ్చేసి ఈ స్పానిష్ భాషలో మీనింగ్ వచ్చేసి ఏంటి మరి? క్యాస్టా అంటే ఏంది? ఐడియా ఉండొచ్చు, మీరు వినుంటారు. ఒక రేస్ కావచ్చు, ఒక లీనియేజ్ కావచ్చు, బ్రీడ్ కావచ్చు. ఏమో క్యాస్టా అంటే ఒక రకమైన రేస్. లీనియేజ్ ఒక సమూహము, వంశానుక్రమ సమూహము, ఒక రకమైన సంతతికి చెందిన బ్రీడ్ సమూహము అని స్పానిష్ భాషలో సింపుల్గా ఒకే రకమైన గ్రూప్, ఒకే రకమైన సజాతీయ సమూహము, రేస్ కావచ్చు, లీనియేజ్ కావచ్చు, జాతి, మరి వంశానుక్రమ సమూహము, ఒక రకమైన బ్రీడ్ అని కూడా చెప్పవచ్చు. ఇది దేనికి సంబంధించింది అంటే అసలు జాతి అనే దాని గురించి మనం చెప్పినప్పుడు ఒక రకంగా వస్తుంది. కానీ ఇవన్నీ కలిపి దేంట్లో నుంచి డిరైవ్ అయినాయి అంటే ఒక క్యాస్టా అనే స్పానిష్ భాషా పదం నుంచి డిరైవ్ అయినాయి. అయితే ముఖ్యంగా దీనిని మరి మన భారతదేశంలో ఈ జాతి అనేదాన్ని లేదా ఈ కులము అనేదాన్ని పిలిచినప్పుడు ఎవరు మనల్ని భారతీయులను ఒకే రకమైన జాతి వారు లేదా దీనిని కులము అనే అర్థంలో వచ్చే విధంగా పిలిచారు అంటే క్యాస్టా అని పిలిచినారు అంటే వినండి, పోర్చుగీస్ వారు. ఎవరు పిలిచారు? పోర్చుగీస్ వారు భారతదేశంని ఏం చేసిండ్రు? భారతదేశంలోకి వచ్చిన ఐరోపా వర్తకులలో ఈ పోర్చుగీస్ వారు ఏం చేశారు? భారతీయులను క్యాస్టా అనే పేరుతోని పిలిచినారు. మరి ఈ క్యాస్టా అనేది వారి అర్థంలో ఏంది అంటే హెరిడిటరీ ఇండియన్ సోషల్ గ్రూప్స్, వంశపారంపర్యంగా వస్తున్న భారతదేశంలోని భారతీయ ఒక సమూహము, భారతీయ వంశపారంపర్య సమూహాలు హెరిడిటరీ ఇండియన్ గ్రూప్ వచ్చేసి సమూహము భారతదేశంలోని వంశపారంపర్య సమూహాన్ని ఏమనొచ్చు? జాతి అని చెప్పేసి అంటున్నారు. జాతి అని చెప్పేసి
జాతి అనేది కూడా వర్డ్ ఎడికల్ వచ్చింది, జన అనే పదం నుండి వచ్చింది. జన అంటే ఇక్కడ జనులు అంటే ఎవరు, జన అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే జన్మించిన వాళ్ళు, జన్మించిన బర్త్ అనే అర్థం వస్తుంది. బర్త్ అంటే ఇక్కడ దీని ఇంకా డెప్త్గా వెళ్తే క్యాస్ట్ అనేది పుట్టుకతోనే, క్యాస్ట్ అనేది కులం అనేది అస్క్రైబ్డ్, క్యాస్ట్ అస్క్రైబ్డ్ బై బర్త్, పుట్టుకతోనే వచ్చిన ఒక వంశపారంపర్య హెరిడిటరీ వంశపారంపర్యమైన గుర్తింపుకు సంబంధించిన అంశం అని చెప్పేసి దాని పూర్తి అర్థంలో వస్తుంది. వాళ్ళు ఆ విధంగా మనల్ని అలా గమనించి భారతీయ సమాజంలో చూసి వీరు ఒకే రకమైన హెరిడిటరీ వంశంగా ఉన్నారు, వీరందరూ ఒకే రకమైన వృత్తులు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తున్నారే, వీళ్ళందరినీ మనము ఈ జాతి వారిని జన్మతః ఒక గుర్తింపు ఉన్న ఈ కులము సంబంధించిన ఈ జాతి వారిని మనం క్యాస్టా అని పిలుద్దాము అని చెప్పేసి పోర్చుగీస్ వారు అన్నారు. అన్న తర్వాత అదే మెల్లిమెల్లిగా ఏమైంది, మళ్ళీ తర్వాత కాలంలో ఈ క్యాస్ట్ అనే క్యాస్ట్గా కులముగా తెలుగులో కులము అని అంటున్నాము. ఎంటైర్ ఇండియాలో క్యాస్ట్ అని. ఇది భారతదేశంలోనే కనిపించే ఒక దృగ్విషయం అని చెప్పచ్చు. కులం అనేది ఇక్కడ కేవలం భారతదేశంలోనే మనకు అత్యధికంగా కనిపించే ఒక సమూహము ఏది అంటే కులము. కులం యొక్క సమూహం భారతదేశంలోనే కనిపిస్తుంది. ఓకే, తర్వాత భారతదేశంలోనే కనిపించే ఈ సమూహానికి సంబంధించి భారతదేశంలో కనిపిస్తున్న ఈ సమూహాలలో మరి ఇంకా ఎలాంటి ఉపసమూహాలు ఉన్నాయంటే కులం యొక్క ఉపసమూహాలు అని చెప్పేసి కూడా చాలా ఉన్నాయి. కులం యొక్క ఉపసమూహాలు చాలా ఉన్నాయి. మనకు ఉపకులాలు అనేటివి కూడా కులాలలో మనకు కనిపిస్తున్నాయి, ఉపకులాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ కులాలు భారతదేశంలో ఏ విధంగా మెల్లిగా వచ్చినాయి, అవతరించినాయి అని చెప్పేసి మనం ఒక్కసారి నేర్చుకున్నట్లయితే, చూసినట్లయితే భారతదేశంలో కులాలు అనేటివి ఒక వంశపారంపర్యంగా ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి గమనించి చూడాలి. అయితే కులానికి సంబంధించి ఏం నేర్చుకున్నాము, స్పానిష్ భాషా పదం నుండి వచ్చింది. దీని అర్థం ఒకే రకమైన సజాతీయ సమూహం అని చెప్పేసి అన్నారు. అయితే దీనికి సంబంధించి మరి కులం యొక్క ఏం నేర్చుకుందాము, నిర్వచనాలు ఏంటి, కులానికి సంబంధించిన నిర్వచనాలు ఏమున్నాయి అని చెప్పేసి నేర్చుకుంటాము. ఆ తర్వాత నిర్వచనం అయిన తర్వాత ఏం నేర్చుకుంటాము, కులం యొక్క లక్షణాల గురించి చెప్పుకుంటాము. లక్షణముల గురించి చెప్పుకున్న తర్వాత కులం యొక్క ఆవిర్భావ సిద్ధాంతాల గురించి చెప్పుకుంటే ఆవిర్భావ సిద్ధాంతాల తర్వాత ఎంఎన్ శ్రీనివాస్ గారు మరి కులానికి సంబంధించిన అధ్యయనాలోని సంస్కృతీకరణ, అకల్చరేషన్ అంటే ఏంది, అసిమిలేషన్ అంటే ఏంది, ఊర్ధ్వగమనము, అధోగమనము, ఆధిక్య కులము, వెస్టర్నైజేషన్ పాశ్చాత్యీకరణ అనే అంశాల గురించి చెప్పుకుంటాము. మరి కుల వ్యవస్థలో వస్తున్న మార్పులు ఏమున్నది ప్రస్తుతము అని చెప్పేసి చెప్పుకుంటాం. మరి కుల వ్యవస్థలో వస్తున్న మార్పుల వల్ల, కుల వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల మరి ఎలాంటి ఆర్థిక పరమైన, సామాజిక పరమైన అంశాలు చోటు చేసుకున్నాయి, ఈ మార్పులు రావడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. అయితే ఇలా డిస్కస్ చేసే ముందు ఈ 1, 2, 3, 4, 5 సబ్ టాపిక్లు ఈ కులం టాపిక్లో ఉంటాయి. కుల వ్యవస్థలో మార్పులు, ఆ తర్వాత కుల వ్యవస్థకు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, కుల వ్యవస్థ నిర్మూలన కోసం చట్టాలు, తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఏంది, కుల అసక్తతల చట్టం అంటే ఏంటి, ఆర్టికల్ 17 దేని గురించి తెలియజేస్తుంది, ఇవన్నీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి సంబంధించి ఎలాంటి ఉన్నాయి, కుల వ్యవస్థ నిర్మూలించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇదే కంటిన్యూషన్ మళ్ళీ కుల తత్వంలో కూడా వస్తుంది. ఇది మళ్ళీ పరువు హత్యలు ఎందుకు అవుతున్నాయి అనే విషయంలో కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరువు హత్యల గురించి కూడా చెప్పుకుంటాం. రైట్, ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాము, ఈ నిర్వచనాలకు సంబంధించి చెప్పుకున్నట్లయితే నిర్వచనాలలో
లుండ్బర్గ్ అనే వ్యక్తి ఏమన్నా అంటే కులానికి సంబంధించి ఎవరు? లుండ్బర్గ్ ఏమన్నాడంటే కులం అనేది ఇస్ ఎ క్లోజ్డ్ సోషల్ గ్రూప్, క్లోజ్డ్ సోషల్ గ్రూప్, ఒక బంధిత సామాజిక వర్గం అని చెప్పేసి, బంధిత సామాజిక వర్గం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేన్ని? కులాన్ని. బంధితమైనది అని అంటే ఏంది? బంధిత సామాజిక వర్గము అంటే కులం అనేది ఓపెన్గా లేదు, ఫలానా ఇది ఓపెన్ కాంపిటీషన్ పెడుతున్నాం, మీరు ఈ కులంలో రావచ్చు, నేను ఈ కులంలో వెళ్ళొచ్చు అని చెప్పేసి లేదు అని చెప్పేసి కులం అనేది క్లోజ్డ్ సోషల్ గ్రూప్ అనేది ఉంది. ఇక్కడ చాలా బంధితంగా ఉంటుంది. ఏ ఏ విషయాల్లో బంధితంగా ఉంటుంది అని చెప్పొచ్చు? గతిశీలత విషయంలో గతిశీలత అంటే ఏంది? డైనమిక్ నేచర్, డైనమిజం. కులం అనేది ఏ విధంగా తన శ్రేణిని పెంచుకుంటూ వెళ్ళొచ్చా? కులంలోని వ్యక్తులు అదే కులంలో ఉండొచ్చా, అదే వృత్తిలో ఉండొచ్చా, లేదా వేరే వృత్తిలో మారవచ్చా? అదే వృత్తి నుండి వేరే వృత్తిలోకి మారాలంటే గతంలో ఎలాంటి అనుమతి అనేది లేకుంటుండే, అందుకే ఇది క్లోజ్డ్ గ్రూప్ అన్నారు, బంధిత సామాజిక వర్గం. గతిశీలత అనేది మనకు అక్కడ కనిపించకపోయేది, గతిశీలత అనేది లేదు. దెర్ ఇస్ నో సోషల్ అప్లిఫ్ట్మెంట్ ఆర్ దెర్ ఇస్ నో సోషల్ డైనమిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్యుపేషనల్గా కావచ్చు, వృత్తిపరంగా కూడా వారు ఎలా ఉండేనో అలాగే ఉండే, వృత్తిపరంగా కూడా ఏ విధంగా ఉండేవారో అదే వృత్తిని చేపట్టాలి, అందులో నైపుణ్యంగా ఉంటే ఆ నైపుణ్యత అనేది ఆ వృత్తిలోనే చూయించుకోవాల్సి ఉంటుండే. దీన్ని ఏమంటే వృత్తిపరమైన గతిశీలత అనేది లేదు. మరి అంతస్తుల విషయంలో కుల క్రమానుగత శ్రేణి అని చెప్పేసి అంటున్నారు. కుల క్రమానుగత శ్రేణి అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నామంటే కులంకు సంబంధించి ఒక హైరార్కియల్ డివిజన్ అనేది మనకు కనిపించేది. హైరార్కియల్ డివిజన్ అంటే క్రమానుగత శ్రేణి. అంతస్తులలో ఉన్నత కులము, మధ్యస్థ కులాలు మరియు నిమ్న కులాలు అని చెప్పేసి ఒక రకమైన కులపరమైన భావనలు మానసికంగా చోటు చేసుకొని ఈ సామాజిక హోదా అనేది సృష్టించబడింది. వారి యొక్క ఆర్థిక పరమైన, సామాజిక పరమైన మరియు వారు నిర్వర్తించే పాత్ర ఆధారంగా ఆ వ్యక్తులకు అంతస్తులు అనేది, హోదాలు అనేది ఇవ్వబడ్డాయి. దాని పరంగా చూస్తే పుట్టుకతోనే ఉన్నత కులస్తులని, మధ్యస్థ కులస్తులు, నిమ్న కులస్తులు అని చెప్పేసి ఈ సమాజంలో ఇట్లా విభజనలు వచ్చినాయి. ఇలాంటి విభజననే మనం ఏమనొచ్చు? స్థరీకరణ, కుల స్థరీకరణ. ఇలాంటి రకమైన విభజనలను కాస్ట్ హైరార్కీ, కులపరమైన స్థరీకరణ అని చెప్పేసి, కుల స్థరీకరణ అని చెప్పేసి చెప్తున్నాము. క్యాస్ట్ బేస్డ్ హైరార్కీ, కుల స్థరీకరణ, ఉన్నత, మధ్యస్థ, నిమ్న అనే విభజనలతోని వచ్చిన కుల స్థరీకరణ అని చెప్పేసి చెప్తున్నాము. కులపరమైన స్థరీకరణ ఉన్నటువంటి వ్యవస్థనే కులము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు? లుండ్బర్గ్ అనే వ్యక్తి. ఇదొక బంధిత సామాజిక వర్గము. గతిశీలత, అంతస్తుల విభేదాల విషయంలో కూడా బంధితంగా ఉండే ఒక స్థరీకరణ చూపుతున్న ఒక వ్యవస్థనే కులము అని అన్నారు. అలాగే ఇంకా రిస్లే ఏమన్నాడంటే, హెర్బర్ట్ రిస్లే మన జాతుల వర్గీకరణ గురించి తెలియజేసిన రిస్లే ఏమన్నాడంటే, అకార్డింగ్ టు రిస్లే కొన్ని సమూహాలు కుటుంబాలతో కలిసి ఒక కుటుంబం పేరుతోనో ఒకే విధమైన వంశానుక్రమం కలిగి ఉండి ఒక వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక సమానమైన ధర్మంతో కలిగి ఉన్నటువంటి ఒక సమూహాన్నే కులము అన్నారని చెప్పేసి అతను చెప్పాడు. తర్వాత బోగ్ అనే వ్యక్తి కూడా ఏం చేసిందంటే, బోగ్ అనే వ్యక్తి కూడా సేమ్ ఏం చెప్పాడు? వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ప్రత్యేకతలతో
క్రమానుగత శ్రేణిలో అమర్చబడిన సమూహము వంశపారంపర్యంగా వస్తున్న ప్రత్యేకతలతోని క్రమానుగతంగా అమర్చబడిన ఒక సమూహమే కులము అని చెప్పేసి సమూహమును కులము అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎవరి ప్రకారము? బోగ్ ప్రకారము. అయితే ముఖ్యంగా క్రమానుగత శ్రేణి, వంశపారంపర్య లక్షణాలు, దీంట్లో ప్రత్యేకీకరణ అనేటివి కులంలో కనిపిస్తాయి. అలాగే కులానికి సంబంధించి మళ్ళీ మనము ఇంకా ఎవరు లుండ్బర్గ్ గురించి చెప్పాము, రిస్లే, బోగ్ లాంటి వ్యక్తులు ఏమన్నారు అని చెప్పేసి చెప్పినాము. ఇంకా కులానికి సంబంధించి డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళల్లో ఎవరు మనకు కనిపిస్తున్నారు? కులం గురించి అధ్యయనం చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. రైట్. నెక్స్ట్ అయితే కులం యొక్క లక్షణాల గురించి కూడా చెప్పుకోవాలి. మరి ఆండర్సన్ అండ్ పార్కర్ ఏమన్నాడంటే, ఆండర్సన్ అండ్ పార్కర్ అనే ఇద్దరు సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్పారు అంటే, సామాజిక శాస్త్రవేత్తలు, క్యాస్ట్ ఈజ్ దట్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ సోషల్ క్లాస్ ఆర్గనైజేషన్. అయితే దీంట్లో స్టేటస్ హైరార్కీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, క్యాస్టులో కులం అనేది పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. పుట్టుకతోనే నిర్ణయించబడే లేదా ఆపాదించబడే ఒక సామాజిక అంతస్తు ఇది సామాజిక అంతస్తు లాంటిది. మరియు దీంట్లో పొజిషన్ అనేది ఒక వ్యక్తిది, అంతస్తు అనేది ఇండివిజువల్స్ది ఏ విధంగా ఉంటుంది? హైరార్కీ అంతస్తుల రూపంలో ఉంటుంది. అదే కులము అని చెప్పేసి అన్నాడు. కులం అనేది పుట్టుకతోనే నిర్ణయించబడే సామాజిక అంతస్తుగా కనిపించే సమూహము అని చెప్పేసి సమూహము అని ఎవరన్నారు? సమూహమని ఆండర్సన్ అండ్ పార్కర్ చెప్పడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి కులానికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయంటే, మనుధర్మ శాస్త్రంలో కూడా కుల వ్యవస్థ గురించి రాకుండా వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు. ఆ వర్ణమే మెల్లిమెల్లిగా ఏమైంది? వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు. ఒకరు ఎలాంటి వృత్తులు ఒక వ్యక్తి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. కానీ వర్ణ వ్యవస్థలో ఎప్పుడైతే ఉందో అది చాలా ఒరిజినల్గా రియల్గా ఉంది. బ్రిటిష్ వారు ఎప్పుడైతే వచ్చిందో మన లోపల విభేదాలు సృష్టించడానికి వర్ణ వ్యవస్థ అనే టాపిక్ని మార్చి మనకు అందించిన ఇంగ్లీష్ లిటరరీ సోర్సెస్ మాత్రం తప్పుగా ఉన్నాయి. ఒరిజినల్ మనుస్మృతిలో ఎలాంటి కులపరమైన విభేదనలు లేవు వాస్తవంగా. కానీ ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే, కులం లోపల కులపరమైన విభేదాలు మనుధర్మ శృతిలోనే ఉన్నాయి, అతనే రచించడం వల్లనే ఇట్లా అయినాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అందుకే దీనిని మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ ఒరిజినల్గా ధర్మం అంటే ఎలా ఉండాలి అని చెప్పింది, కానీ అస్పృశ్యత మీరు ఇలా పాటించండి ఈ విధంగా అని అతను ఏ రోజు కూడా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అని చెప్పేసి ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని ఏ రోజు కూడా ఆ పదాలను వాడలేదు, చెప్పలేరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేవారు ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి, మరి వీరు ఎలాంటి పనులు చేసుకుంటున్నారు, అందరికీ ఒక ధర్మం అనేది ఏ విధంగా ఉండాలి, అందరూ ఒక రాజ్యంలో ఎలా ఉండాలనే అంశాల గురించి చెప్పాడు. ఇది నాకు తెలిసిన పూర్తి దీనికి సంబంధించిన జ్ఞానంతోని చెప్తున్నాను. కానీ దీన్ని వక్రీకరించి రాసి హిందూ ధర్మంలో అనేక కొట్లాటలు కూడా సృష్టించిన వారు ఉన్నారు. అందువల్లనే ఈరోజు మను అంటే బ్రాహ్మణులకే ఈయన సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి అని చెప్పేసి బయట పేరు వస్తుంది. కానీ ఒక బ్రాహ్మణికల్ డామినేషన్ గురించి ఏ రోజు కూడా ఆయన డామినెంట్గా ఉండాలని చెప్పలేడు అని చెప్పేసి నేను అధ్యయనం చేసిన పుస్తకాల్లో ఉన్నాయి.
ఒక్కొక్కరు అధ్యయనం చేస్తే మీరు ఇంకొక రకంగా అధ్యయనం చేస్తే మీకు ఒక రకంగా కనిపించవచ్చు. అది ఇండివిజువల్గా, పర్సనల్గా. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటే ఈ మనుస్మృతి లేదా మనునీతి అనే దాని గురించి మనుకు సంబంధించిన విషయాలలో మనకు ఈ వర్ణ వ్యవస్థ అనేది ఉండేది గతంలో అని చెప్పేసి కనిపిస్తుంది. అయితే కుల ఆవిర్భావ సిద్ధాంతాలలో మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నిర్వచనాల తర్వాత కుల ఆవిర్భావ సిద్ధాంతాలు.